మరి 19 నెలలు దాదాపు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. మనకు ఎలక్షన్స్లోనే 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది, రైతు డిక్లరేషన్ అని చెప్పి. దాని తర్వాత ఇవ్వలేదు. తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఈ మధ్య రెవెన్యూ విషయంలో కూడా ధరణి నుంచి కొన్ని భూభారతి అని తీసుకురావడం జరిగింది. కిసాన్ మోర్చాగా మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దాంతో రైతులకి ఎక్కడైనా మంచి జరుగుతుందా, మంచి రోజు అది కూడా చూడండి. రైతులకు ఎక్కడ నష్టం జరుగుతుందంటే అది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ భూభారతికి సంబంధించిన దాంట్లో చాలామంది రైతులు మనకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మాకు మా భూములన్నీ కూడా ఇదవుతున్నాయి, మా పేర్లు దాంట్లో నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్లో వచ్చి తొలగియట్లేదు అనేటువంటి బాధలు చెప్పుకుంటున్నారు. ఇది కొద్దిగా మీరు స్టడీ చేసిన అవసరం కూడా ఉన్నది. మీ ప్రాంతంలో ముఖ్యంగా ఇది పట్టణం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నది, మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. రెండోది మనందరూ తెలిసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. హైకోర్టు సూచన ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా సెప్టెంబర్ లోపల జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ రాగానే ఎలక్షన్స్ వెంటనే కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు మేము 6,000 రూపాయల ముందు మొదటి విడతగా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 19 నెలలు రైతుల గురించి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టు నుంచి వాటిలో పెట్టిన తర్వాత మనకు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదో నాటకాలు చేస్తున్నాం, 6,000 చేస్తున్నాం. ఒకవైపు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ అయ్యి 18 నెలలు అయిపోయింది, ఇంత వారు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు రైతులను ఏ విధంగా ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని మనం అడగాలి. అడుగుతున్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఒక రైతులకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ మార్కెట్ సంబంధించినటువంటి ఈ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆలోచన పెట్టి రైతులు ఒక ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పినటువంటి ఎంఎస్పీ కూడా మనం పెంచాం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు ఎంఎస్పీ పెంచింది, బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఎంఎస్పీ పెంచింది, ఏ ధాన్యాల మీద ఎంఎస్పీ మనం పెంచినాం, ఇవన్నీ కూడా మన దగ్గర డాటా పూర్తిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, యూరియా అనేది కాంగ్రెస్ హయాంలో షార్టేజ్ వచ్చింది. వాళ్ళ హయాంలో రైతులు ఫర్టిలైజర్ షాప్స్ ముందు నించొని రాత్రి గంటలు పండుకొని అదే రాత్రి నించొని యూరియా కోసం కొట్లాడుకున్నట్టు లాఠీ చార్జ్ అయినటువంటి సంఘటన మనం చూసినాం. కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణలో జరిగినటువంటి సంఘటన మనం చూసినాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అదే యూరియా షార్టేజ్ లేకుండా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేకుండా ఎంత అడిగితే అంత రాష్ట్రాలకు ఇచ్చేటట్టు నీమ్ కోటెడ్ యూరియాతో సహా రైతులకు మంచి పంట పండాలనే దీంట్లో ఈ ఫర్టిలైజర్ షాప్స్కి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా రైతులకు అందేటటువంటి ప్రయత్నం చేసినాం. సడన్గా అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి మాకు తక్కువైంది, మాకు ఫర్టిలైజర్స్ లేవు, మాకు యూరియా లేదు, యూరియా మాకు స్టాక్ మొత్తం రిలీజ్ చేయలేదు అని మాట్లాడుతాము. ఇందులో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఇచ్చినది ఈ రాష్ట్రానికి కోట 9 లక్షల మెట్రిక్ టన్ వాళ్ళకి రావాల్సిన కోట, కానీ మనం 12 లక్షల కోట ఇచ్చినాం, మనం మెట్రిక్ టన్ ఇచ్చినాం. 3 లక్షల టన్ మనం మెట్రిక్ టన్ ఎక్కువ ఇచ్చినాం మనం ఫర్టిలైజర్ యూరియా. ఏమైంది, అది ఎక్కడ పోయింది? ఇప్పుడు మీకు మళ్ళీ తర్వాత మీకు షార్టేజ్ అయింది. మీరు అడిగారా గవర్నమెంట్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా మీరు ప్రెస్ స్టేట్మెంట్ మాట్లాడారు, కానీ అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర పోయి మాకు యూరియా షార్టేజ్ ఉంది, ఇది యూరియా కావాలి, ఎంత కావాలి అని కోరారా? లేదు. ఇది ఏంటంటే కేవలం పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కోసము రైతుల్ని తప్పుదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు మనం మొత్తం దేశంలో మనం చూస్తే రైతుల ఒక పరిస్థితి మెరుగుతో పడుతుంది. వాళ్ళకు మార్కెట్ చేసేటటువంటి వాళ్ళ సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, తర్వాత ఎక్కడ మార్కెట్ ఎక్కువ ఉన్నది, ధరలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత డైవర్సిఫికేషన్ ఆఫ్ ది క్రాప్స్ ఆల్సో, ఒకే క్రాప్ కాకుండా ఇంకో వేరే క్రాప్స్ కూడా. తర్వాత ఈ ప్రభుత్వం 500 రూపీస్ బోనస్
ప్రతి క్వింటల్కి ఇస్తానది, అది కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనం FCA ద్వారా మనం చేస్తున్నాం. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో BRS ప్రభుత్వం కానీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక రైతులకు సేవ, అది సాయిల్ హెల్త్ కానివ్వండి, లేకుంటే ఫసల్ బీమా యోజన కానివ్వండి, దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా యోజన ప్రభుత్వం నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే మనకు ఫసల్ బీమా యోజన రైతులకు చాలా వరకు మేలు జరుగుతుంది. కానీ ఫార్మర్ యూనిట్ ఉండి రైతు ఎకరం యూనిట్ ఉండాలి అనే ఎంత తప్పుదార బట్టి కన్ఫ్యూజన్ చేసి గతంలో BRS ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాని మీద పట్టించుకుంటే నాదులు లేడు. ఎందుకు మీరు ఫసల్ బీమా యోజన ఎందుకు చేయట్లేదు? బ్రహ్మాండమైనటువంటి ఒక స్కీమ్ అది, మనం పట్టించుకో, దాని మీద ఎటువంటి ఒక చర్య కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. కానీ ఇరిగేషన్ సంబంధించిన కొన్ని ఉన్నాయి విషయాలు, దాని విషయంలో మనం చూసాము. పెండింగ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను పెద్దవాటికి పోను, నేను ఈ వివాదాలు కూడా నేను పోను. కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదే 100 కోట్లు 50 కోట్లు పెట్టుకుంటే దాని వద్ద ఆ ఒక ప్రాజెక్టుకు మనం చేస్తే కొన్ని కాలువలు తయారైపోయి ఇప్పుడు నారాయణపేట కొడంగల్ అయితే ఏంది, లేకుంటే దిండి దగ్గర అయితే ఏంది, పెద్ద మనకు అవసరం లేదు. కానీ దాంతో ఉన్నటువంటి ఒక ఏదైతే లాభాలు రైతులు జరుగుతుందో ఈ చిన్న చిన్న ప్రాజెక్టులకు ప్రధానమంత్రి లఘు సించాయి యోజన, స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం కొన్ని వేల కోట్లు ఇస్తున్నాం రాష్ట్రాలకు. ఈ రాష్ట్రానికి కూడా లాస్ట్ టైం నాకున్నటువంటి లాస్ట్ సమాచారం ప్రకారం 3-4 ఏళ్ల క్రితం ప్రకారము 1000 కోట్ల పైగా ఇచ్చినాం మనం. ఇది ప్రధానమంత్రి లఘు సించాయి యోజనకి. దాంతో రైతులకు చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దాని కింద పారేటటువంటి భూములందరికీ అన్నిటికీ కూడా మనకు ఇరిగేషన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అది కూడా పట్టించుకోవట్లేదు. రైతుల సమస్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఉద్యమించే అవకాశం ఉంది, అవసరాలు ఉన్నాయి. కాబట్టి రైతులను ఏకీకృతం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ సందర్భం ఒకటే మాట చెప్పి ముగిశాను. భారతీయ జనతా పార్టీ జనసంఘ్ మన గుజరాత్లో ఎట్లా అక్కడ ఇంత పట్టు దొరికిందంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి మనకు అక్కడ రైతు ఉద్యమంతో మనం గుజరాత్లో మొదలుపెట్టాం. భారతీయ కిసాన్ సంఘ్ అనేటటువంటి ఒక సంస్థ గుజరాత్లో రైతుల ఒక ఉద్యమాలతో భారతీయ జనతా పార్టీ జనసంఘ్లో మనం ఒక మంచి గుజరాత్లో మనం మంచి పట్టుబట్టింది కిసాన్ సంఘ్. ఈ కిసాన్ సంఘ్ చేసినటువంటి ఒక ఉద్యమం ద్వారా గుజరాత్లో ఇప్పటి వరకు కూడా మనం భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క రైతుల్ని మనం ఏకత్రితం చేయాల్సిన అవసరం ఉంది. నేను కిసాన్ సంఘ్ని ఒకటే కోరుతాను. ఇది ఏదో అర్బన్ కిసాన్ లానే కాదు. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన సిటీలో